ఇంకో పాయింట్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇది చాలా చర్చ. తెలంగాణ ఈజ్ ద హైయెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ. ఓకే. దాన్ని గుర్తించింది కమిషన్. అది చాలా ప్రెస్టీజియస్. దానివల్ల పిల్లలు చాలామంది బాగుపడ్డారు, పిల్లలకు ఎడ్యుకేషన్ వచ్చింది. మొదటి తరానికి చెందిన పిల్లలు చాలామంది పైకి ఎదిగినరు ఆ స్కూల్స్ ద్వారా. అండ్ ఆ స్కూల్స్ గురించి చర్చ చేస్తూ ఈ మధ్య వచ్చిన ఇబ్బందులన్నీ బేరీజ్ వేసుకొని రిప్రజెంటేషన్స్ తీసుకొని పిల్లలతో మాట్లాడినప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నారు పిల్లలు. ఇంటికి దూరంగా తల్లిదండ్రులు పోతే వాళ్ళతో మాట్లాడే పద్ధతి లేదు, వాళ్ళతో కలిసే పద్ధతి లేదు. సిబ్లింగ్స్కు చాలా దూరంగా ఉండడం. రెసిడెన్షియల్ స్కూల్ అంటేనే సిబ్లింగ్స్ దూరం, అమ్మనమ్మ నాయనమ్మ ఇవన్నీ దూరం. అగైన్ మళ్ళీ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవి ఇక ఆపండి. ఓకే. ఇక ఎక్స్పాన్షన్ వద్దు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్స్పాన్షన్ వద్దు. నైబర్హుడ్ లో ఉన్న మంచి స్కూల్ ఉంటే ఎవరు రారు మన బడికి. ఈ బడికి రావడం ఇప్పటికే చాలా దాని మీద దృష్టి పెడుతున్నారు తల్లిదండ్రులు. మంచి క్వాలిటీ విద్య కోసం వస్తున్నారు అక్కడికి. చాలా మంది భోజనం కోసం వస్తున్నారా, దానికోసం కాదు. ఎందుకు వస్తున్నారంటే లోకల్గా లేదు, సేమ్ పిల్లలు. అండ్ మన స్కూల్ టీచర్లే తయారు చేస్తున్నారు ఆ పిల్లల్ని ఈ ఎంట్రన్స్ టెస్ట్లకు, దానికి దీనికి. అది కూడా ఒక ప్రెస్టీజియస్ అయిపోయింది. ఒక స్కూల్ నుంచి నేను 5గురిని పంపాను, నా దగ్గర నుంచి 10 మంది పోయారని చెప్పి. సో 5 మంది 10 మంది కాదు, మొత్తం ఆ స్కూల్ అందరూ కూడా క్వాలిటీ ఉంటే అక్కడే ఉంటారు అందరూ. సో అది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వేయడం పిల్లల్ని 200-300 కిలోమీటర్ల దూరంలో పిల్లల తల్లిదండ్రులు ఆ స్కూల్లో సీట్ వచ్చింది కాబట్టి అక్కడ చేరుస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి సండే పోతే ఎంత ఖర్చు అవుతుంది ఒక కూలీ నాలి చేసే వాళ్ళకి అనేది మనం చూస్తాం. సండే నాడు కనుక మీరు రెసిడెన్షియల్ స్కూల్ ముందర కూర్చుంటే వాళ్ళకు పెద్ద జాతర, వాళ్ళకు ఫుడ్ తీసుకొస్తారు, వాళ్ళకు మంచి భోజనం తెచ్చి ప్లేట్లు చూసి దువ్వి పోయి కూర్చొని ఎంత దుఃఖమో పోయేటప్పుడు. ఎందుకు ఈ దుఃఖం ఉండాలి తల్లికి, ఆ పిల్ల తల్లి లోపలికి పోతుంటుంది, పిల్ల గుడ్ల నిండా నీళ్ళు తీసుకొని పోతుంటుంది. ఇంత స్ట్రెస్తో ఎందుకు చదవాలి అనేది మేము కమిషన్లో చాలా డిస్కస్ చేసినాక నైబర్హుడ్ స్కూల్ కనుక బాగుంటే, ఆ స్కూల్స్ కనుక బాగైతే ఇంత అవసరం లేదు. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనాథ పిల్లలకు, మొదటి తరం పిల్లలకు, సింగిల్ పేరెంట్ పిల్లలకు ఇవి కంటిన్యూ చేయాలా, అవి ఉండవలసిందే. అవి ఒక కాంటెక్స్ట్లో వచ్చినాయి కాబట్టి అవి ఉండవలసిందే. కానీ ఇంకా ఎక్స్పాన్షన్ ఉండడానికి లేదు అనేది చాలా స్పష్టంగా మేము చేయడం జరిగింది.